నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తుంది ఒక పెళ్లి చేసుకోబోయే జంటను. కానీ మీకు విషయం తెలుసా? అంత ప్రేమతో ఉండే ఆమె అతన్ని 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసి ప్రాణం తీసింది. 600 కోట్లకు పైగా ఆస్తి ఉన్న అతన్ని ఆమె అసలు ఎందుకు చంపింది? కారణం ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ కథలో బాధితుడు 26 ఏళ్ల కేతన్ అగర్వాల్. పూణేలో సెటిల్ అయిన సక్సెస్ఫుల్ యంగ్ బిజినెస్ మ్యాన్. చదువు పూర్తవగానే ఫ్యామిలీ బిజినెస్ ని చాలా బాగా లీడ్ చేస్తున్నాడు. మంచి కెరియర్, అంతకంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అబ్బాయి. ఇలాంటి కేతన్కు పూణేకి చెందిన 20 ఏళ్ల సియా గోయల్తో ఫిబ్రవరి 2026లో కుటుంబ సభ్యుల గ్రాండ్ నిశ్చితార్థం జరిపించారు. బయట ప్రపంచాన్ని వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అనిపించారు. కానీ ఈ హ్యాపీ ఫేసెస్ వెనుక ఒక డార్క్ సీక్రెట్ దాని. సియాకు అప్పుడే 22 ఏళ్ల చేతన్ చౌదరి అదే హోల్సేల్ వ్యాపారితో సీక్రెట్ రిలేషన్ లో ఉంది. కేతన్ ను పెళ్లి చేసుకోవడం సియాకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం ఇంట్లో చెప్దామంటే ధైర్యం లేదు. అక్కడే ఆమె మైండ్ లో ఒక క్రూరమైన ఆలోచన మొదలైంది. పెళ్లి ఆపటం కంటే పెళ్లి కొడుకుని పూర్తిగా చేతన్ సి ఇద్దరు కలిసి కేతన్ ప్రాణాలు తీయడానికి స్కెచ్ వేశారు. ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ళిద్దరూ జూన్ 26 ఇండోనేషియాలోని బాలికి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ ప్లాన్ ప్రకారం ఈ విదేశీ గడ్డ పైన కేతను హతమార్చాలి. కానీ లాస్ట్ మినిట్ లో వాళ్ళకు భయం పట్టుకుంది. ఫారెన్ కంట్రీలో మర్డర్ చేస్తే అక్కడ లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని దొరికిపోతామని గ్రహించి ప్లాన్ మార్చుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ కు కారులో బయలుదేరినప్పుడు దారిలో లోనావాలా దగ్గర ఒక ఫుడ్ మాల్ దగ్గర ఆగారు. సియా చాలా తెలివిగా ఫోన్ కారులో మర్చిపోయానని చెప్పి ఒంటరిగా కారు దగ్గరికి వెళ్ళింది. అందరి పాస్పోర్ట్లు ఉన్న పౌచ్ లో నుంచి కేవలం కేతన్ పాస్పోర్ట్ మాత్రమే తీసి హోటల్ వాష్రూమ్ లో తీసుకెళ్లి ముక్కలుగా చింపి ఫ్లష్ చేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కేతన్ పాస్పోర్ట్ మాయమవడంతో బాలి ట్రిప్స్ అక్కడికక్కడే క్యాన్సిల్ అయింది. కేతన్ దీన్ని ఒక సాధారణ మిస్సింగ్ అనుకున్నాడే గాని తన చావు కథను ఇండియాలోనే రాయడానికి జరిగిన ప్లాన్ అని పాపం ఊహించలేకపోయాడు. బాలి ట్రిప్ క్యాన్సిల్ అవ్వడంతో ఇండియాలోనే ఒక యాక్సిడెంట్ లాగా చూపించగలిగే ప్లేస్ కోసం వెతికారు. వాళ్ళకు దొరికిన లొకేషన్ పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక లోహగఢ్ కోట. జూన్ 14 సియా కేతన్ ను ఒంటరిగా కోటపైకి ట్రెక్కింగ్ తీసుకెళ్లింది. ఎత్తైన కొండ అంచున నిలబడినప్పుడు చుట్టుపక్కల ఎవరు లేని క్షణం చూసి సియా వెనక నుంచి కేతన్ ను గట్టిగా లోయలోకి నెట్టింది. కానీ దేవుడు కేతన్ కు మరో అవకాశం ఇచ్చాడు. కింద పడుతూ అక్కడున్న ఒక చెట్టు కొమ్మరుపు గట్టిగా పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎలాగోలా పైకి వచ్చేశాడు. ఎవరికైనా ఇక్కడ కావాలని నెట్టిందని అర్థమయ్యే పరిస్థితి. కానీ సి అంతటి ఆ మాయాలైడి కేతన్ పైకి రాగానే గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టింది. అక్కడ ఒక పెద్ద పాము నిన్ను కరవపోయింది, నిన్ను కాపాడే కంగారులోనే అలా తోసేశాను అంటూ కన్నీళ్లు పెట్టి ప్రేమిస్తున్న పడతి మాటలను కేతన్ గుడ్డిగా నమ్మేశాడు. ఈ ప్రమాదం తర్వాతే కేతన్ ఆ కోట అంటేనే భయం పట్టుకుంది. కానీ సియా వదలట్లేదు. జూన్ 18న తన ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పి అదే లోహగఢ్ కోటకు రావాలని గట్టిగా పట్టుపట్టింది. కేతన్ ఎంత వద్దన్నా వినకుండా ఆఖరికి కేతన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి కన్విన్స్ చేసి ఒప్పించింది. జూన్ 18 ఉదయం కేతన్ సియా కోటపైకి వెళ్లారు. కానీ ఈసారి వాళ్ళకు తెలియకుండా చేతన్ చౌదరి కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాడు. ఉదయం 10:30 సమయంలో టూరిస్టులు ఎవరు లేని ఒక ఐసోలేటెడ్ స్పాట్ చూసుకున్నారు. కేతన్ లోయ వైపు చూస్తుండగా సియా వెనక నుంచి వచ్చి చేతన్ ఇద్దరు కలిసి 400 అడుగు లోతైన లోయల్లోకి నెట్టేశారు. ఆ ఎత్తు నుంచి పడటంతో తీవ్రమైన తలగాయాలతో కేతన్ అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. మర్డర్ పూర్తయ్యాక సియా ఏమీ తెలియనట్టు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద గాలుల వల్ల కేతన్ బ్యాలెన్స్ తప్పి కాలు జారి పడిపోయాడని సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఒక కవర్ స్టోరీ చెప్పింది. మొదట పోలీసులు దీన్ని యాక్సిడెంటే అనుకున్నారు. కానీ కేతన్ బాడీని ఇంటికి తెచ్చినప్పుడు కాబోయే భర్త చనిపోయిన సియా ముఖం ఇలాంటి బాధ కనిపించాలి. పూర్తిగా బ్లాంక్ గా ఉంది. పైగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూ ఓవర్ యాక్టింగ్ మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చిన కేతన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అక్కడే రంగంలోకి దిగారు రూరల్ పోలీస్ ఎస్పీ సందీప్ సింగ్. కోట పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం జల్లెడపెట్టారు. అప్పుడు వాళ్ళకు ఒక వింత వ్యక్తి కనిపించాడు. జూన్ నెల పూణే ఎండ 40 డిగ్రీల టెంపరేచర్. అంత ఎండలో ఒక వ్యక్తి తల మొత్తం కప్పేసేలా ఒక మందపాటి హుడీ వేసుకుని బైక్ పై కేతన్ కారును ఫాలో అవుతాడు. ఆ వెదర్కి ఆ డ్రెస్సింగ్ అసలు సంబంధం. పోలీసులు టెక్నికల్ అనాలిసిస్ తో ఆ హుడీ మ్యాన్ ట్రాక్ చేస్తే వాడి చేతన్ చౌదరి అని తెలిసి వెంటనే సియా కాల్ డేటా రికార్డ్స్ తీశారు. అది చూసి పోలీసులు మైండ్ బ్లాక్ అయింది. కేవలం 6 నెలల్లో సియా చేతన్ మధ్య ఏకంగా 2004 ఫోన్, అంటే దాదాపు 238 గంటలు మాట్లాడుకున్నారు. ఒక సాధారణ ఫ్రెండ్తో ఎవరైనా ఇన్ని గంటలు మాట్లాడతారా? దొరికిన ఆధారాలతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించారు. ఈ లోహగఢ్ కోట మర్డర్ కేసు వింటుంటే 2025లో దేశాన్ని కుదిపేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గుర్తుకొస్తుంది. అక్కడ కూడా సోనం అనే అమ్మాయి పెళ్ళైన 9 రోజులకే భర్త రాజా రఘువంశిని హనీమూన్ ట్రిప్కు తీసుకెళ్లి తన లవర్ రాజుతో కలిసి లోయలోకి తోసి చంపేసి. 2 కేసుల్లోనూ ఒకటే పార్ట్నర్, ఒకటే మోసం. పెళ్లి ఇష్టం లేకపోయినా ఇంట్లో అబద్ధం చెప్పి ముందుకు వెళ్ళటం. ఆ తర్వాత ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కొండలు, లోయలు లొకేషన్ ఎంచుకో. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ దొరకదు. యాక్సిడెంట్ అని నమ్మచ్చు అనేది వాళ్ళ ప్లాన్.
కానీ నేరస్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ఎంత పెరిగిందో పోలీసుల దర్యాప్తు కూడా అంతే స్పీడ్గా ఉంది. మీరు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఈ సీసీటీవీ కెమెరా రూపంలోనే, మొబైల్ కాల్ డేటా రూపంలోనే విధి మిమ్మల్ని చట్టాన్ని పట్టిస్తుంది. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే ధైర్యంగా చెప్పి ఆపేయండి. అంతేగాని ఒకరి జీవితాన్ని, ఒక కుటుంబం ఆశలను ఇలా బలి తీసుకునే హక్కు ఎవరికి లేదు. ఈ భయంకరమైన కేసు గురించి ఇంకా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంటే చేతనకు పడాల్సిన శిక్ష గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి రియల్ క్రైమ్ అనాలిసిస్, ఇంట్రెస్టింగ్ నిజ సంఘటనల కోసం హెచ్కే క్రాంతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.